ఈ సాయంకాలము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మట్టలాదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యు ఆల్ ఏ హ్యాపీ పామ్ సండే. ఈ దినము ప్రపంచంలో 195 లేక 198 దేశాల్లో సగానికి పైగా దేశాలు ఇలాంటి లాక్డౌన్ లో ఉంటున్నాయి. అంటే దాదాపుగా ప్రపంచ జనాభా 780 కోట్లు. ప్రపంచ జనాభాలో సగం మంది కంటే ఎక్కువ మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. అంటే 350 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రభువైన యేసును ఆలయాల్లో ఆరాధించడానికి బదులుగా వారి వారి గృహాల్లోనే ఆరాధించగలుగుతున్నారు. ఈ సాయంకాలము ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన సిలువను ఎక్కడానికంటే ముందుగా యెరూషలేములో జయకరమైనటువంటి ప్రవేశం చేసినట్లు మనము 4 సువార్తల్లో, మత్తయి సువార్త 21, మార్కు సువార్త 11, లూకా సువార్త 19, యోహాను సువార్త 12లో రాయబడి ఉన్నది. మరి యెరూషలేములో అనేక మంది ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేల్ రాజునకు స్తోత్రము అని చెప్పి అనేక మంది ప్రజలు ప్రభువును వెంబడించినట్టు మనం చూస్తున్నాము. మరి ఈ సాయంకాలము కొద్ది నిమిషాలు మనం యేసు ప్రభు వారు జయకరమైనటువంటి ప్రవేశం ఎందుకొరకు చేశాడు, యెరూషలేములో ఎందుకు ప్రవేశించాడు అన్నటువంటిది ఈ దినం నేను సువార్తల్లో నుంచి చెప్పడం లేదు, కానీ కీర్తనల గ్రంథము 24వ కీర్తన 9వ వచనంలో నుండి కొద్ది నిమిషాలు మాత్రం నేను ధ్యానంలో నడిపించడానికి ఇష్టపడుచు ఉన్నాను. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. కీర్తనల గ్రంథంలో చూస్తే మనము 22వ కీర్తనలో ప్రభు యొక్క శ్రమలు మనం చూస్తూ ఉన్నాము. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి, చేయి విడిచితివి. 23వ కీర్తనలో ఆయన మంచి కాపరిగా మనం చూస్తున్నాం. 24వ కీర్తనలో మహిమగల ఈ రాజు ఎవరు అని అక్కడ 24:10 వచనంలో రాయబడ్డది. ఈ రాజు ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేములో జయకరమైనటువంటి ప్రవేశము ద్వారా అనేక మంది హృదయములలోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. జనాలు ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్న జయము జయము అని ప్రభువును ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రజలు తండోపతండాలుగా ఒకరినొకరు క్రిక్కిరిసే జనము, ఒకరినొకరు త్రొక్కుకునే జనము అక్కడ కనిపిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా టర్మాయిల్ అనే మాట వాడబడ్డది. యెరూషలేం అంతా కూడా కలవరపడ్డారు. ఒకవేళ హేరోదు కలవరపడితే పర్వాలేదు.